నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో తాగు సాగునీటి కోసం అల్లాడుతున్న ప్రజలు, చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు, వెల్లువెత్తుతున్న నిరసనలు. సమయానికి జీతాలు అందక పారిశుద్ధ కార్మికుల కష్టాలు, సమ్మెకు దిగిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి శానిటైజేషన్ సిబ్బంది. కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత వినోద్ కుమార్దే, బండి సంజయ్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనన్న బీఆర్ఎస్. సైబరాబాద్ పరిధిలో ఎస్ఓటీ పోలీసుల తనిఖీలు, భారీగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం, ముగ్గురి అరెస్ట్. ఢిల్లీ శాస్త్రీనగర్లో భారీ అగ్ని ప్రమాదం, 4 దుర్మరణం, 9 మందికి గాయాలు. కరువు భత్యం విడుదల చేయాలంటూ విద్యుత్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ కూడలిలో తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 2023 నుండి రావాల్సిన కరువు భత్యం వెంటనే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో సమస్య పరిష్కారం అయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులంతా ఆందోళన చేపడతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరువు భత్యం విడుదల చేయాలంటూ విద్యుత్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ కూడలిలో తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 2023 నుండి రావాల్సిన కరువు భత్యం వెంటనే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో సమస్య పరిష్కారం అయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులంతా ఆందోళన చేపడతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులు, ఆర్టిజన్లు అందరూ కూడా 1/7/2023 నుండి రావాల్సిన కరువు భత్యము ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. దానివల్ల కార్మికులంతా ఆందోళన చెందుతున్నారు. కారణం ఏంటంటే మరి విద్యుత్ సంస్థ పుట్టి ఎన్నో ఏళ్ళైనా కూడా ఎప్పటి వరకు కరువు భత్యం ఆపలే, డిఏ ఆపలేదు. మరి ఈరోజు ఆపారంటే మాకు కొంత అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే కావాలని ఆపారా లేకపోతే అసలు ఎందుకు ఆపారనేది కూడా తెలియలేదు. మరి ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పి, ఎన్నికల కోడ్ వెళ్ళిపోయింది అయినా కూడా ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పి ఆపడం జరిగింది. దాని మీద మేము రిప్రజెంటేషన్ చేశాము. 1535 యూనియన్ తరపు నుంచి సీఎండీ గారిని కలిశాము, అట్లాగే జేఎండీ గారిని కలిశాము. అందరినీ కలిసి మా యొక్క బాధని చెప్పాము. అయ్యా ఎప్పుడు కూడా కరువు భత్యం అనేది ఆపలేదు, మరి ఉన్న సమస్యలు ఏవి కూడా అమలు చేయకుండా కొత్త సమస్యను తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ యొక్క కరువు భత్యం సమస్య అనేది అందరికి సంబంధించింది. విద్యుత్ సంస్థలో పనిచేసి అహోరాత్రులు పనిచేసి కష్టపడి పనిచేసే వారు అందరికి సమస్య ఇది. దీన్ని ఆపబాకండి అని చెప్పి మేము కోరటం అయినది. అయినా కూడా ఈ రోజు వరకు అమలు చేయలేదు. మరి పార్లమెంటు ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది కనుక ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి 1/7/2023 నుంచి బకాయి వేతనాలతో సహా మొత్తం కూడా ఏరియర్స్తో సహా ఇవ్వాలని చెప్పి మన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 యూనియన్ మరి మేనేజ్మెంట్ని గట్టిగా కోరుతుంది. విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన డిఏని విడుదల చేయాలి. విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన డిఏని విడుదల చేయాలి. విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన డిఏని విడుదల చేయాలి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులు ధర్నాకు దిగారు. హాస్పిటల్ ఎదుట నిరవధిక సమ్మె నిర్వహించారు. తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రతి నెల జీతంలో కోతలు విధిస్తున్న కాంట్రాక్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన తమకు వేతనం చెల్లించాలని కోరుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ను వెంటనే పర్మిట్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. అటు పారిశుద్ధ కార్మికుల సమ్మెతో ఆసుపత్రిలో శానిటైజేషన్ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చెల్లించాల్సిన పెండింగ్ జీతాలు గత 7 నెలలుగా చెల్లించాల్సిన పెండింగ్ జీతాలు పెండింగ్ వేతనాలు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు హాస్పిటల్లో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించాలి. గత 7 నెలలుగా చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు గత 7 నెలలుగా పెండింగ్ లో వేతనాలు 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులు ధర్నాకు దిగారు. హాస్పిటల్ ఎదుట నిరవధిక సమ్మె నిర్వహించారు. తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రతి నెల జీతంలో కోతలు విధిస్తున్న కాంట్రాక్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన తమకు వేతనం చెల్లించాలని కోరుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టర్ వర్కర్స్ను వెంటనే పర్మిట్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. అటు పారిశుద్ధ కార్మికుల సమ్మెతో ఆసుపత్రిలో శానిటైజేషన్ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 7 నెలలుగా చెల్లించాల్సిన పెండింగ్ జీతాలు పెండింగ్ వేతనాలు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు హాస్పిటల్లో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించాలి. గత 7 నెలలుగా చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు గత వేతనాలు. న్యూస్ చూస్తున్నాం. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికలు సమర్పించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రిపోర్ట్ అందించింది. లోక్సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో ఆర్టికల్ సవరించాలని సూచించింది. కనీసం ఆఖరి 5 అధికరణల సవరణలు చేయాలని తెలిపింది. 3 స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను సమర్పించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రిపోర్ట్ అందించింది. లోక్సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో ఆర్టికల్ సవరించాలని సూచించింది. కనీసం ఆఖరి 5 అధికరణల సవరణలు చేయాలని తెలిపింది. 3 స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. నేత కార్మికులకు కాంగ్రెస్ రిక్తహస్తం చూపిస్తోంది. ఫలితంగా సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. సాంచాలకు సంకెళ్లు పడ్డాయి. మరచక్రాలు కదలడం లేదు. బకాయిలు రాక గతంలోలాగా చేతి నిండా పని దొరక్క నేతన్నలు ఆకలి కేకలు వేస్తున్నారు. ప్రభుత్వం ఆపన్న హస్తం అందించాలంటూ సిరిసిల్లలో నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు.
రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కునారెల్లుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంచాలకు సంఖ్యలు పడ్డాయి. ఇప్పటి వరకు వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు లేకపోవటం వల్ల మరచక్రాలు కదలటం లేదు. మరోవైపు 290 కోట్ల రూపాయలు పాత బకాయిలు విడుదల చేయకుండా కొత్త ప్రభుత్వం నేతన్నలకు రిక్తహస్తం చూపుతుంది. దీంతో 3 నెలలుగా పని లేక బతుకు భారమై నేత కార్మికులు పస్తులు ఉంటున్నారు. ఓ యువ నేతను ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ప్రభుత్వం వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలంటూ సిరిసిల్లాలో ఇవాల్టి నుంచి నేతన్నలు రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని అత్యధిక మరమగ్గాలతో సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ వేలాది మందికి బతుకుదెరువు ఇస్తుంది. సమైక్య రాష్ట్రంలో సిరిసిల్లగా మారిన సిరిసిల్లకు స్వరాష్ట్రంలో జవసత్వాలు వచ్చాయి. ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ నేతన్నలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. సిరిసిల్లకు బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్తో పాటు విద్యార్థులకు యూనిఫామ్ల తయారీ ఆర్డర్లు ఇస్తూ నేత కార్మికులకు ఏడాది పొడవునా జీవనోపాధి కల్పించారు. ప్రతి సంవత్సరం సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఆర్డర్లు ఇచ్చి కార్మికుల సంక్షేమం కోసం త్రిప్టు, నేతన్న బీమా, యారన్ సబ్సిడీ పథకాలను అమలు చేశారు. అంతేకాకుండా నేత కార్మికులకు 50 ఏళ్లకే నెలకు 2016 పింఛన్లు ఇచ్చి ఆసరా అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన భరోసాతో నేతన్నలు వలసలు వాపస్ వచ్చారు. కేసీఆర్ పాలనలో సంక్షేమం వైపు పయనించిన వస్త్ర పరిశ్రమ ప్రభుత్వ మార్పుతో మళ్లీ సంక్షేమంలోకి కూరుకుపోతుంది. సిరిసిల్ల మరమగ్గల పరిశ్రమకు ప్రభుత్వం 290 కోట్లు బకాయి పడింది. బతుకమ్మ చీరలకు సంబంధించి 200 కోట్లు, ఆర్వీఎం బకాయిలు 70 కోట్లు, యారన్ సబ్సిడీలవి మరో 20 కోట్లు రావాలని యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే చెల్లిస్తుందన్న నమ్మకంతో అప్పులు తెచ్చి చీరలు తయారు చేసిన యజమానులకు కాంగ్రెస్ సర్కార్ పైసలు ఇవ్వకపోవడంతో సంచాలన నడిపించే స్తోమత లేక బంద్ పెట్టారు. గత ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి వారంలోనే బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వాటి ఊసే ఎత్తడం లేదు. ఒకవైపు పైసలు ఇవ్వక మరోవైపు కొత్త ఆర్డర్లకు జీవో రాకపోవడంతో 3 నెలలుగా మరమగ్గాలు మూతపడ్డాయి. కార్మికులు పని లేక పస్తులు ఉంటున్నారు. కడుపులు కాలి దిక్కుతోచని దయనీయ పరిస్థితిలో కార్మికులు రోడ్డెక్కి నిరసనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పని లేక సోమవారం యువనేత కార్మికుడు ఉరిపెట్టుకోవడంతో కార్మిక కుటుంబాలలో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుత ప్రభుత్వం బకాయిలు 290 కోట్ల రూపాయలు ఇవ్వగా బతుకమ్మ చీరల ఆర్డర్ల జీవో విడుదల చేయకపోవడం వల్ల వస్త్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కార్మికులు పస్తులుండే పరిస్థితి నెలకొంది. 10 ఏళ్ల తర్వాత పాత రోజులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు నేత కార్మికులు. చేనేత పవర్లూమ్ కార్మికుల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా టెస్కోకు ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం 485.89 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బకాయిలు విడుదల చేసి చేతి నిండా పని కల్పించాలని కోరుతూ ఇవాల్టి నుంచి సిరిసిల్లలో రిలే దీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే తాగునీటికి దిక్కులేని దుస్థితి ఏర్పడింది. సీఎం సొంత ఇలాకా అయిన కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం దోరేపల్లిలో నీటి కోసం జనం తిప్పలు పడుతున్నారు. 10 రోజులుగా నీరు లేక అల్లాడుతున్నారు. నేతలకు, అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో మరో దారి లేక జనం ఆందోళన బాట పట్టారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు తీరును జనం ఎండగట్టారు. సీఎం సొంత నియోజకవర్గంలో దాహార్తితో అల్లాడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరింపజేయాలని వారు డిమాండ్ చేశారు.
కొన్నేళ్లుగా లేని తాగునీటి సమస్య మళ్లీ మొదలైందని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఖమ్మం పట్టణంలోని 25వ డివిజన్లో 10 రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయిందని స్థానిక మహిళలు గాంధీ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదన్నారు. నీటి సమస్య గురించి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ మాసం కావడంతో ఒక్కపొద్దులు ఉంటున్న తాము నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మంచినీటి సరఫరా చేపట్టాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో హోర్డింగ్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. సూరారంలోని జ్యోతి మిల్క్ సెంటర్ వద్ద హోర్డింగ్ ఎక్కిన అతన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు ఆ వ్యక్తిని క్రేన్ సాయంతో కిందికి దించారు. హోర్డింగ్ ఎక్కిన వ్యక్తిని మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సిఈసి మరో 2 రోజుల్లో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కూడా వెలువడనున్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ విడుదల అయిన మరుసటి రోజు నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఇక ఏవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ టీ న్యూస్.